మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఇప్పుడు మనం ఉన్నది కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్. మీరు చూస్తున్నది ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ యొక్క ఫెన్సింగ్. ఈ ఫెన్సింగ్ దాటి అక్కడ బీఆర్ఎస్ కీలక నేతల సమావేశం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, రేవంత్ అధికారం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత సంవత్సర కాలం నుండి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. రండి కేసీఆర్, బయటకు రండి, మీరు ప్రజల్లోకి రండి, మీరు మాతో పోరాడండి అంటూ కేసీఆర్ను పలు రకాలుగా ఆహ్వానిస్తున్నాడు కదా రేవంత్. ఆ రేవంత్ ఆహ్వానిస్తున్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం ఇదే ఫామ్ హౌస్లో ఇక్కడే ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. రేపటి నుండి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు ఇంకా ఎలా చేరువ కావాలనే దానిపై దిశానిర్దేశం చేయడానికి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే మిగతా కీలక నేతలను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించారు. వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు చూసినా అంటే చూడొచ్చు, రేవంత్ అయితే ప్రతిసారి కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో దాక్కుంటారు, మీరు ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు, ఓడిపోతే ఫామ్ హౌస్కు పరిమితం అవుతారా, మేము అధికారంలో లేనప్పుడు ప్రజల మధ్యలో ఉన్నాం, మీతో పోటాపోటీగా పోరాడాం, అన్ని అంశాల్లో మీతో ఎదురొడ్డాం, మరి మీరెందుకు ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు, రండి ప్రజల్లోకి రండి, మాకు సూచనలు చేయండి అంటూ ఒక రకంగా వ్యంగ్యాస్త్రాలు విసురుతూ కేసీఆర్కి సవాలు విసురుతున్నారు రేవంత్. కానీ కేసీఆర్ మాత్రం మౌనం వీడకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇప్పట్లోనైతే కేసీఆర్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. ఎందుకంటే సెకండ్ లెవెల్ లీడర్స్ని చాలా దృఢంగా తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే ప్రజల్లో కావాల్సినంతగా వెళ్ళారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల విషయంలో ఎలా వైఫల్యం చెందినటువంటి విషయంపై సెకండ్ లెవెల్ లీడర్స్ ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, మిగతా నేతలంతా కూడా ఇప్పటికే ప్రజల్లో చాలా లోతుగా వెళ్ళిపోయారు. రైతుల మద్దతు కూడా కట్టుకుంటున్నారు. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క సబ్జెక్టుగా తీసుకొని వాళ్ళు దానిపై మరింత అధ్యయనం చేసి ప్రజల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే ఇప్పటికైతే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇక్కడే హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలని ఆ రోజు కలుసుకుంటూ అంటే అపాయింట్మెంట్స్ మాత్రమే ఇచ్చుకుంటూ ఇక్కడికి సంబంధించినటువంటి రైతులు మిగతా ప్రజల వినతి పత్రాలు స్వీకరిస్తూ వాళ్ళకైతే అందుబాటులో ఉంటున్నారు. కానీ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మాత్రం పూర్తిగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి మాత్రమే పరిమితమయ్యారు. ఆ దురదృష్టవశాత్తు ఆ ఓటమి తర్వాత అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన తుంటి ఎముక విరగడం, ఆ తర్వాత కవిత తీహార్ జైల్లో ఉండడం 6 నెలలు, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కాస్త వెనుక తగ్గినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కానీ అంతకంటే ఎక్కువగా తన సెకండ్ లెవెల్ లీడర్స్ని అంటే మీరు కేటీఆర్, హరీష్ రావు, కవిత లాంటి వాళ్ళని చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కవిత గారు కూడా బయటకు వస్తున్నారు. కానీ కేటీఆర్ మరియు హరీష్ రావు మిగతా నేతల్ని కలుపుకుంటూ ప్రజల్లో ఎల్లప్పుడూ ప్రతి చిన్న అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టి రేవంత్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రజల్లో ఇప్పటికైతే మద్దతు కూడా కట్టుకున్నారు. ఇంకా ఈ మద్దతును ఇంకా ఎక్కువగా సానుభూతిగా మార్చుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ బయటకు రావడం. అంటే ఈ రోజు కీలక సమావేశం తర్వాత కేసీఆర్ బయటకు వస్తారేమో అనుకున్నారు. కానీ మాకు అందిన సమాచారం ప్రకారం రాకపోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా టైం ఇవ్వడం అంటే ఏడాది కాలం కాదు, 1.5-2 సంవత్సరాలైనా టైం ఇచ్చి కాంగ్రెస్ వైఫల్యాలని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ తర్వాత బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి రాజకీయాలు నడిపేటట్టుగా కనబడుతుంది. ఒక అంశంలో చూడాలంటే కేసీఆర్ కూడా చాలాసార్లు చాలా బహిరంగ సభలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా బహిరంగ సమావేశాల్లో చెప్పారు, ఓడిపోతే నేను ఫామ్ హౌస్కు పరిమితం అవుతాను, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అధికారం ఇస్తాం, వాళ్ళని సజావుగా పరిపాలన చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని కూడా కేసీఆర్ అన్నారు. అతను అన్నట్టుగానే ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫామ్ హౌస్ నుండే చక్రం తింపుతున్నట్టుగా కనబడుతుంది. కానీ అతను అంటే ఈసారి కాస్త తన స్ట్రాటజీని మార్చి వ్యూహాత్మకంగా కేటీఆర్ అలాగే హరీష్ రావుకి పగ్గాలిచ్చి మిగతా నేతలంతా కలుపుకొని అంటే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా తన కూతురు తీహార్ జైలు పాలైన 6 నెలలు జైల్లో ఉన్నా ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా, ఎమ్మెల్సీలు పార్టీ మారినా, ఇలాంటి చాలా ఒడిదొడుకులు ఎదురైనా కూడా ఇప్పటికీ కేసీఆర్ దృఢంగా ఫామ్ హౌస్ నుండే రాజకీయాలు నడిపిస్తున్నట్టుగా కనబడుతుంది. రేపటి సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ను ఎలా ఎదుర్కోవాలి, లేదా కాంగ్రెస్ వైఫల్యాలను ఇంకా లోతుగా ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలన్నటువంటి అంశంపై వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ అంటే ఈ రోజుతో కేసీఆర్ బయటకు వస్తారనేటువంటి ఆశలైతే కాస్త సన్నగిలినట్టుగా కనబడుతుంది. మనకున్న సమాచారం ప్రకారం కేసీఆర్ బయటకు రాకపోవచ్చు, ఇంకా 6 నెలల సమయం తీసుకోవచ్చు.
దీనిపై వేచి చూద్దాం. మరి ఈ సమావేశం తర్వాత దాదాపు 1 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ఇప్పటివరకైతే ఎవరు కూడా బయటకు రాలేదు. మరి ఎలాంటి అంశాలను వాళ్ళు ఈ సమావేశం అనంతరం ప్రెస్ మీట్లో ఎలాంటి అంశాలను చెప్తారనేది చూద్దాం. మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడానికి సుమన్ టీవీ సిద్దిపేట ద్వారా మేము ప్రయత్నం చేస్తుంటాం. ఎర్రవెల్లి నుంచి ప్రత్యేక లైవ్ కార్యక్రమం అందిస్తుంటాం. చూస్తూ ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట. కెమెరామెన్ అంజితో కృష్ణారెడ్డి, సుమన్ టీవీ.